Hi, welcome back to our channel Spoken English with Deepu. ప్రీవియస్ వీడియోలో హ్యావ్ హ్యాజ్ హ్యాడ్ గురించి తెలుసుకున్నాం హ్యావ్ ఫామ్స్లో. ఇప్పుడు విల్ హ్యావ్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇప్పుడు విల్ హ్యావ్కి కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకున్నాను. మనం వేటికి మనము విల్ హ్యావ్ని యూజ్ చేయొచ్చు అని. విల్ హ్యావ్ని సింగులర్కి యూజ్ చేయొచ్చు, ప్లూరల్కి యూజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, చూద్దాం. ఐ విల్ హ్యావ్ అంటే నేను, ఐ అంటే నేను, విల్ హ్యావ్ అంటే కలిగి ఉంటాను, ఐ విల్ హ్యావ్. నెక్స్ట్ వీ విల్ హ్యావ్ మేము, వీ అంటే మేము కలిగి ఉన్నాము. నెక్స్ట్ యూ విల్ హ్యావ్ నువ్వు కలిగి ఉంటావు, యూ విల్ హ్యావ్. నెక్స్ట్ హీ విల్ హ్యావ్ అంటే అతను కలిగి ఉంటాడు, హీ విల్ హ్యావ్ అతను కలిగి ఉంటాడు. నెక్స్ట్ షీ విల్ హ్యావ్ ఆమె కలిగి ఉంటుంది, ఆమె కలిగి ఉంటుంది. ఇట్ విల్ హ్యావ్ అంటే అది కలిగి ఉండెను, అది కలిగి ఉంటుంది. నెక్స్ట్ దే విల్ హ్యావ్ వారు కలిగి ఉంటారు, దే విల్ హ్యావ్ అంటే వారు కలిగి ఉంటారు. నెక్స్ట్ బుక్ విల్ హ్యావ్ బుక్ కలిగి ఉంటుంది, బుక్స్ విల్ హ్యావ్ బుక్స్ కలిగి ఉంటాయి. స్టూడెంట్ విల్ హ్యావ్ స్టూడెంట్ కలిగి ఉంటాడు, స్టూడెంట్ కలిగి ఉంటుంది. నెక్స్ట్ స్టూడెంట్స్ విల్ హ్యావ్ స్టూడెంట్స్ కలిగి ఉంటారు, స్టూడెంట్స్ కలిగి ఉంటారు. బాయ్స్ విల్ హ్యావ్ అబ్బాయిలు కలిగి ఉంటారు, బాయ్స్ విల్ హ్యావ్ అబ్బాయిలు కలిగి ఉంటారు. గర్ల్స్ విల్ హ్యావ్ అమ్మాయిలు కలిగి ఉంటారు, గర్ల్స్ విల్ హ్యావ్ అమ్మాయిలు కలిగి ఉంటారు. బాయ్ విల్ హ్యావ్ అబ్బాయి కలిగి ఉంటాడు, గర్ల్ విల్ హ్యావ్ అమ్మాయి కలిగి ఉంటుంది. చూడండి, ఇప్పుడు సింగులర్ ప్లూరల్ రెండు ఉన్నాయి ఇక్కడ. ఐ, వి, యూ, హీ, షీ, ఇట్. ఐ అంటే నేను, వి అంటే మేము. సింగిల్ పర్సన్ కన్నా ఎక్కువ ఉన్నాయి కాబట్టి అది ప్లూరల్ అవుతుంది. యూ అంటే నువ్వు, అది సింగిల్. హీ నేను, అతను. షీ ఆమె, ఇట్ అది. దే అంటే వారు. బుక్ అంటే ఒక్కటే, బుక్స్ అంటే చాలా. స్టూడెంట్ అంటే ఒక్క స్టూడెంటే, స్టూడెంట్స్ అంటే చాలామంది. బాయ్స్ అంటే అబ్బాయిలు, గర్ల్స్ అంటే అమ్మాయిలు. బాయ్ అంటే సింగిల్, అబ్బాయి ఒక్కడే. గర్ల్ అంటే అమ్మాయి ఒకటే. ఇది విల్ హ్యావ్ అంటే. ఆల్రెడీ నేను హ్యావ్, హ్యాజ్, హ్యాడ్ గురించి చెప్పాను. ఇప్పుడు విల్ హ్యావ్ గురించి చూద్దాం. ఎగ్జాంపుల్స్ కొన్ని చెప్పాను కదా, ఇప్పుడు వీటిని మనము సెంటెన్స్ ఫార్మేషన్లో ఎలా యూజ్ చేసి మాట్లాడాలో తెలుసుకుందాం. ఫస్ట్ ఎగ్జాంపుల్, ఐ విల్ హ్యావ్ ఏ హ్యాపీ లైఫ్. ఐ విల్ హ్యావ్ ఏ హ్యాపీ లైఫ్ నేను సంతోషకరమైన జీవితాన్ని కలిగి ఉంటాను, నేను సంతోషకరమైన జీవితాన్ని కలిగి ఉంటాను. ఐ విల్ హ్యావ్ ఏ హ్యాపీ లైఫ్. నెక్స్ట్ ఐ విల్ హ్యావ్ ఏ నైస్ జాబ్. ఐ విల్ హ్యావ్ ఏ నైస్ జాబ్ నేను మంచి ఉద్యోగం కలిగి ఉంటాను. ఫ్యూచర్లో నేను ఉద్యోగం కలిగి ఉంటాను అని చెప్పాలనుకోండి, అప్పుడు ఐ విల్ హ్యావ్ ఏ నైస్ జాబ్, ఐ విల్ హ్యావ్ ఏ గుడ్ జాబ్ అని చెప్పచ్చు. నెక్స్ట్ ఐ విల్ హ్యావ్ ఏ వన్ ల్యాప్టాప్. ఐ విల్ హ్యావ్ ఏ వన్ ల్యాప్టాప్ నేను ఒక ల్యాప్టాప్ కలిగి ఉంటాను, నేను ఒక ల్యాప్టాప్ కలిగి ఉంటాను. లేదు ఒకవేళ మొబైల్ అనుకోండి, ఏదైనా చెప్పుకోవచ్చు. మొబైల్, టీవీ
ఏమైనా. ఐ విల్ హ్యావ్ ఏ ల్యాప్టాప్, ఐ విల్ హ్యావ్ వన్ మొబైల్, ఐ విల్ హ్యావ్ ఏ టీవీ, ఏదైనా చెప్పుకోవచ్చు. కానీ కలిగి ఉంటాను అని చెప్పేప్పుడు మాత్రం ఖచ్చితంగా విల్ హ్యావ్ని మెన్షన్ చేయాలి. ఐ విల్ హ్యావ్ ఏ వన్ ల్యాప్టాప్. ఇప్పుడు ఉయ్ అనేది ప్లూరల్. ఇప్పుడు ప్లూరల్తో ఒక ఎగ్జాంపుల్. వీ విల్ హ్యావ్ an ఎగ్జామ్స్, వీ విల్ హ్యావ్ an ఎగ్జామ్స్. మేము పరీక్షలు కలిగి ఉంటాము, మేము పరీక్షలు కలిగి ఉంటాము. వీ విల్ హ్యావ్ an ఎగ్జామ్స్, కలిగి ఉంటాము, విల్ హ్యావ్. నెక్స్ట్, వీ విల్ హ్యావ్ ఎ గుడ్ నాలెడ్జ్, వీ విల్ హ్యావ్ ఎ గుడ్ నాలెడ్జ్. మేము మంచి జ్ఞానం కలిగి ఉంటాము, మేము మంచి జ్ఞానం కలిగి ఉంటాము. వీ విల్ హ్యావ్ ఏ గుడ్ నాలెడ్జ్. నెక్స్ట్, వీ విల్ హ్యావ్ ఎ నైస్ హౌస్, వీ విల్ హ్యావ్ ఎ నైస్ హౌస్. మేము మంచి ఇల్లు కలిగి ఉంటాము, వీ విల్ హ్యావ్ ఎ నైస్ హౌస్. మేము మంచి ఇల్లు కలిగి ఉంటాము. లేదు, ఒకవేళ మీరు ఏదైనా అపార్ట్మెంట్ కలిగి ఉన్నారేమో, సో అలాంటప్పుడు వీ విల్ హ్యావ్ ఏ నైస్ అపార్ట్మెంట్, వీ విల్ హ్యావ్ ఏ నైస్ అపార్ట్మెంట్. మేము మంచి అపార్ట్మెంట్ కలిగి ఉంటాము అని చెప్పచ్చు. నెక్స్ట్, వన్ మోర్ ఎగ్జాంపుల్, దే. ఇప్పుడు దేతో కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. దే విల్ హ్యావ్ టు గో ఆఫీస్, దే విల్ హ్యావ్ టు గో ఆఫీస్. వారు ఆఫీస్కు వెళ్ళవలసి ఉంటుంది, వాళ్ళు ఆఫీస్కి వెళ్ళవలసి ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తుంటారు కదా, మరి నెక్స్ట్ వాళ్ళు ఆఫీస్కి వెళ్ళాల్సి ఉంటుంది ఈ ఇయర్, నెక్స్ట్ ఇయర్ అని అట్లా అంటుంటారు కదా. సో అప్పుడు దే విల్ హ్యావ్ టు గో ఆఫీస్, వారు ఆఫీస్కి వెళ్ళవలసి ఉంటుంది అని మెన్షన్ చేయొచ్చు. నెక్స్ట్, దే విల్ హ్యావ్ టు కమ్ కాలేజ్, దే విల్ హ్యావ్ టు కమ్ కాలేజ్. వాళ్ళు కాలేజీకి రావాల్సి ఉంటుంది, వాళ్ళు కాలేజీకి రావాల్సి ఉంటుంది. ఒకవేళ ఎవరైనా కాలేజీకి రాకుండా అటెండెన్స్ వేయాలి అని చెప్పి అట్లా అనుకుంటూ ఉంటారు కదా. సో అప్పుడు ఏదైనా అర్జెంట్ అవసరం పడినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు కాలేజీకి రావాల్సి ఉంటుంది అని అన్నప్పుడు దే విల్ హ్యావ్ టు కమ్ కాలేజ్, వాళ్ళు కాలేజీకి రావాల్సి ఉంటుంది అంటే స్టూడెంట్స్కి చెప్తున్నట్టు. దే విల్ హ్యావ్ టు కమ్ కాలేజ్. నెక్స్ట్, దే విల్ హ్యావ్ టు డూ వర్క్, దే విల్ హ్యావ్ టు డూ వర్క్. వారు పని చేయాల్సి ఉంటుంది, వారు పని చేయాల్సి ఉంటుంది. దే విల్ హ్యావ్ టు డూ వర్క్. వర్క్ అంటే అది ఏమైనా అయిండొచ్చు, ఇంట్లో ఏదైనా వర్క్ అయిండొచ్చు, ఆఫీస్లో అయిండొచ్చు, ఎక్కడైనా వర్క్ అయిండొచ్చు. సో దే విల్ హ్యావ్ టు డూ వర్క్, వారు పని చేయాల్సి ఉంటుంది, వారు పని చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్, యూ విల్ హ్యావ్ ఏ నైస్ గార్డెన్ ఆర్ లవ్లీ గార్డెన్, యూ విల్ హ్యావ్ ఏ లవ్లీ గార్డెన్. మీకు అందమైన తోట కలిగి ఉంటుంది, మీకు అందమైన తోట కలిగి ఉంటుంది. లేక మీరు అందమైన తోట కలిగి ఉంటారు అని కూడా అనొచ్చు. విల్ హ్యావ్ అంటే ఫ్యూచర్లో అది ఉంటుంది, ఉంటారు, ఉంటాడు, ఉంటుంది, మనం ఏదైనా మెన్షన్ చేయొచ్చు. యూ విల్ హ్యావ్ ఏ లవ్లీ గార్డెన్, మీకు అందమైన తోట కలిగి ఉంటుంది. లేక తోట కాదు, ఇంకా వేరే ఏమైనా పెట్టుకోవచ్చు, అది మీ ఇష్టం. నెక్స్ట్, యూ విల్ హ్యావ్ ఏ నైస్ జాబ్, యూ విల్ హ్యావ్ ఏ నైస్ జాబ్. మీకు మంచి ఉద్యోగం కలిగి ఉంటుంది, మీకు మంచి ఉద్యోగం కలిగి ఉంటుంది. నువ్వు మంచి ఉద్యోగం కలిగి ఉంటావు అని కూడా అనొచ్చు. యూ విల్ హ్యావ్ ఏ నైస్ జాబ్, యూ విల్ హ్యావ్ ఏ నైస్ జాబ్. మీకు మంచి ఉద్యోగం కలిగి ఉంటుంది. ఎవరైనా జాబ్ లేదని బాధపడుతూ అట్లా ఉంటారనుకోండి,
నెక్స్ట్ ఇయర్ నీకు ఖచ్చితంగా జాబ్ ఉంటుంది, నెక్స్ట్ జాబ్లో ఉంటావు అని చెప్పొచ్చు అనుకో. యూ విల్ హ్యావ్ ఎ నైస్ జాబ్ నెక్స్ట్ ఇయర్, నెక్స్ట్ మంత్ అని అట్లా చెప్పచ్చు విల్ హ్యావ్ని యూజ్ చేసి. నెక్స్ట్ యూ విల్ హ్యావ్ ఏ కంప్యూటర్. యూ విల్ హ్యావ్ ఏ కంప్యూటర్. మీకు కంప్యూటర్ కలిగి ఉంటుంది. మీకు కంప్యూటర్ కలిగి ఉంటుంది. యూ విల్ హ్యావ్ ఏ కంప్యూటర్. యూ విల్ హ్యావ్ ఏ కంప్యూటర్. మీకు కంప్యూటర్ కలిగి ఉంటుంది. యూ విల్ హ్యావ్ ఏ లవ్లీ గార్డెన్. మీకు అందమైన తోట కలిగి ఉంటుంది. యూ విల్ హ్యావ్ ఏ నైస్ జాబ్. మీకు మంచి ఉద్యోగం కలిగి ఉంటుంది. యూ విల్ హ్యావ్ ఏ కంప్యూటర్. మీకు కంప్యూటర్ కలిగి ఉంటుంది. నేను ఈ ఎగ్జాంపుల్స్ తీసుకున్నా కదా, మీరు కూడా ఇంకా వేరే ఎగ్జాంపుల్స్ తీసుకొని విల్ హ్యావ్ అని మీరు మెన్షన్ చేసుకొని ఫస్ట్ విల్ హ్యావ్ అంటే ఏంటి అని తెలుసుకున్న తర్వాత కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకొని వాటిని సెంటెన్స్ ఫార్మేషన్లో ఎలా రాయాలో, ఎలా మాట్లాడాలో మీరు నేర్చుకోండి. ఇంగ్లీష్లో రాయడం కాదు, ఎక్కువ మనం ఓవరాల్గా ప్రాక్టీస్ చేయడం వల్ల మనకు ఇంగ్లీష్ ఈజీగా వస్తుంది. సో నేను అందుకే ప్రతి సెంటెన్స్ని 2 times చెప్తూ ఉంటాను. సో మీరు కూడా ఇంగ్లీష్ ఈజీగా నేర్చుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.